వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైన తర్వాత అందులో ముఖ్యమైన కోటరీలుగా ఉన్నవాళ్ళు, అత్యంత ముఖ్యమైన నేతలు అన్నవాళ్ళు పార్టీలు మారడము, సైలెంట్ అవ్వడము, చివరికి మంత్రులుగా ఉప ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు కూడా జంప్ అయిపోవడం మనం చూసాం. మరికొందరు రాజకీయంగా కొన్ని రోజులు సైలెంట్గా ఉంటే బెటర్ అని సైలెంట్గా ఉన్న వాళ్ళను మనం చూసాం. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు మాత్రం నిత్యం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూనే ఉన్నారు. ప్రభుత్వం ప్రజలకు మాటిచ్చి తప్పడం మీద ప్రశ్నిస్తూనే ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి అంశం మీద యాక్టివ్గానే స్పందిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యువ నేతలు, మరీ ముఖ్యంగా తిరుపతి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి భూమన అభినయ్ రెడ్డి లాంటి వాళ్ళు అయితే చాలా కొత్త తరం ఆలోచనలతోటి వినూత్నంగా ఆలోచించుకుంటూ రాజకీయం చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి యువ నాయకత్వం ప్రస్తుత పరిస్థితుల్లో ఖచ్చితంగా అవసరమే అనిపించే విధంగా తన రాజకీయ పోకడ కూడా ఉంటూ వస్తుంది. తన రాజకీయ నిర్ణయాలు, తాను ఎగ్జిక్యూట్ చేస్తున్న కొన్ని ప్రొటెస్ట్లు కూడా ఉంటూ వస్తున్నాయి. తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికప్పుడు డెఫినెట్లీ తిరుపతి ప్రజలైతే అనుకునే ఉంటారు, అంతకుముందు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు అభినయ్ రెడ్డి నాయకుడు అవునో కాదో పక్కన పెడితే డిప్యూటీ మేయర్ ఎన్నిక, ఉప ఎన్నికను ఆ డీల్ చేసిన విధానాన్ని, రాజకీయంగా ఎదుర్కొన్న విధానాన్ని మాత్రం భూమన అభినయ్ రెడ్డి ఖచ్చితంగా తనను ఒక మంచి లీడర్గా అయితే ప్రాజెక్ట్ చేసిన ఎపిసోడ్. అధికార కూటమి దౌర్జన్యాలు, దాడులు, పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడాల దగ్గర నుంచి వీటన్నింటినీ కూడా ఎదుర్కొని తాను డీల్ చేసిన విధానాన్ని నిజంగానే అప్రిసియేట్ చేయాల్సి ఉంటుంది పొలిటికల్గా. అండ్ ఆ తర్వాత అయినా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఉచిత బస్ ఇస్తాను అని చెప్పి మాట తప్పారు కదా, దాన్ని చంద్రబాబు నాయుడు గారి లైన్లోకి వెళ్ళి నిరసన వ్యక్తం చేయడం. చంద్రబాబు గారు లైన్లోకి వెళ్ళడం అంటే సారేమన్నారు ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు, ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచారంలోనూ, నా అక్క చెల్లెమ్మలో పుట్టింటికి పోవాలన్నా, ఏదైనా పనికి పోవాలన్నా, ఏదైనా గుడికి పోవాలన్నా ఎవ్వరూ బస్సు ఎక్కితే మిమ్మల్ని అడగడానికి వీల్లేదు. మిమ్మల్ని కనుక బస్సు ఎక్కితే ఎవరన్నా అడిగితే నా వీడియో చూపెట్టండి, నేను ఎక్కడికైనా పోతా మా చంద్రన్న చెప్పాడని చెప్పండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మొన్న భూమన అభినయ్ రెడ్డి వాళ్ళ పార్టీ మహిళలను, వాళ్ళ పార్టీ కార్యకర్తలు బస్సు ఎక్కి చంద్రబాబు గారి వీడియో మహిళలు చూపించారు, పురుషులు టికెట్లు తీసుకున్నారు. ఒక వినూత్నమైనటువంటి ఆలోచన. చంద్రబాబు గారి వీడియో ఆయనే చెప్పారా అడగద్దని, మీరు మమ్మల్ని అడుగుతున్నారు ఏంది అని. మంచి ప్రొటెస్ట్. అండ్ తాజాగా తిరుపతిలో ప్రొద్దున రోడ్డు మీద ఆయనే లీడ్ చేసుకుంటూ మరికొందరు పాత్రధారులతోటి రోడ్లో అందరి ముందు వీధి నాటకం ప్రదర్శించారు. వీధి నాటకం ఏ విధంగా మాట తప్పారు. అండ్ మరీ ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలకు సంబంధించి తాను ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, ఇంతకుముందు కరెంటు బిల్లులు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి, ఎంత పెరిగిపోతూ ఉన్నాయి, ఈ అన్ని అంశాల మీద ఒక వీధి నాటకం. స్వయాన భూమన అభినయ్ రెడ్డి అందులో ఒక పాత్రధారి. వాకర్స్ ఉంటారు కదా పార్కు దగ్గర వెళ్ళే వాళ్ళు, ఇలా ఒక ప్లేస్ చూసుకొని వీధి నాటకం ప్రదర్శించారు. ఆ వాకర్స్ దగ్గర నుంచి చుట్టూ వెళ్ళిపోయే వాళ్ళ దగ్గర నుంచి కనుక భారీగా స్పందన వచ్చింది. అంటే వాళ్ళకు అర్థమయ్యే విధంగానే. అఫ్కోర్స్ కొందరు వైసీపీ నేతలు అయితే వీధి నాటకాలు వేసే వాళ్ళ మీదే వీధి నాటకాలు వేయడం అంటే మామూలు విషయం కాదని ఆ క్రియేటివిటీని కొందరు వైసీపీ నేతలు నెట్టింట కూడా వైసీపీ కార్యకర్తలు కూడా అభినందిస్తున్నారు. బట్ కొత్త తరం రాజకీయాలు, కొత్త తరం ఆలోచనలు డెఫినెట్లుగానే. ఎందుకంటే ఈ విధమైన ప్రొటెస్ట్ ఉండాలి విపక్షం వైపు నుండి. ప్రతిపక్షం వైపు నుండి అధికార పార్టీ దౌర్జన్యాలు ఉన్నాయనో, దాడులు ఉన్నాయనో, మరొకటి ఉన్నాయో అని చెప్పి వాళ్ళు చేసే ప్రజా వ్యతిరేక విధానాలను ఎవరూ ప్రశ్నించకపోతే ఇక ప్రజాస్వామ్యం గురించి మనం మాట్లాడుకోవడానికి ఏం మిగిలి ఉంటుంది? డెఫినెట్లీ మిగిలి ఉండదు. మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనేత అయితే తిరుపతి ఇన్ఛార్జ్గా ఉన్న భూమన అభినయ్ రెడ్డి ఒక ఇంట్రెస్టింగ్ రాజకీయం చేస్తూ ఉన్నట్లయితే కనిపిస్తూ ఉంది. మంచి క్రియేటివిటీతో ప్రొటెస్ట్లు అయితే చేసుకుంటూ వస్తూ ఉన్నారు.